తిరుపతి నగరంలోని పార్కుల్లోని మరమ్మతులకు గురైన పరికరాలను సరిచేయాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణ పనులను జగజ్జీవన్ రామ్ పార్క్ను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. జగజ్జీవన్ రామ్ పార్క్లో ఒకరితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాడైన ఆట వస్తువులు, ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలని అన్నారు. మరుగుదొడ్లు, వాకింగ్ ట్రాక్ శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ఉత్తమ ర్యాంకును సాధించేందుకు సహకరించాలని అన్నారు. మల్టీ లెవెల్ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ను నిర్మాణ పనులు ఆలస్యం కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కూడలి వద్ద మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ శ్యామ్ సుందర్, తుడా ఈఈ రవేంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు రాజు, మధు, మహేష్, రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, ఏఈకాం ప్రతినిధి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.